Vijayawada. Very good morning. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్. సో ఆ బ్యానర్ విలువలు మరింత పెంచేంతగా ఉంది టపాస్ చిత్రం. సో కళ్యాణ్ రామ్ గారు హీరోగా నటిస్తూ నిర్మాతగా, అనిల్ రావిపూడి గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి కార్తిక్ గారి సంగీతంలో తెరకెక్కించిన ఈ పటాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎంటైర్ టీమ్కి విజయోత్సవాన్ని అందించింది. అది మీ వల్లే, మీ ఆశీస్సులతో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ఓ కళ్యాణ్ రామ గారికి. ఇది కాదు, ఇంకా చాలదు, ఇంకా ఇంకా చాలదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. థ్యాంక్ యూ, చాలా పెద్ద హిట్ చేసినందుకు ఈ సినిమాని చాలా హ్యాపీగా ఉంది. అరే ఓ సాంబా పాడండి. అరే ఓ సాంబా. కళ్యాణ్ రామ్ గారికి పెద్ద హిట్ రావాలని మేమందరం చాలా కష్టపడి, అండ్ అనిల్ రావిపూడి గారు చేసిన ఈ సినిమా చాలా కమర్షియల్ సినిమా. అలాంటి కమర్షియల్ సినిమాకి పక్కా కమర్షియల్ సాంగ్స్ ఆయన అడగటం, నాకు కరెక్ట్గా దేవుడి ఆశీర్వాదం కరెక్ట్గా వచ్చాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు ఫస్టే తెలుసు. అందరికీ నాకే ఫస్ట్ తెలుసు, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈ సినిమా సూపర్ హిట్ అని అందరికీ చెప్పాను. అలానే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అరే ఓ సాంబా చాలా పెద్ద హిట్ అయింది. సో ఆ ఐడియా ఎలా వచ్చింది? అరే ఓ సాంబా అంటే తన పాయింట్ ఏంటంటే బాలయ్య బాబు సినిమాల్లో పెద్ద హిట్, సో ఈ సాంగ్నే పెడదామని ఎవరు చెప్పారు? కళ్యాణ్ రామ్ గారా, మీరా, లేదా అనిల్ గారా? పెద్ద అయిన పాటలు, ఎన్టీఆర్ గారి పాటలు చాలామంది రీమిక్స్ చేసి ఉన్నారండి. అంటే బాలయ్య గారి పాట ఇప్పటివరకు ఎవరు రీమిక్స్ చేయలేదు. ఇది డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారి ఐడియా. అసలు ఆ సాంగ్ చేద్దాం అనుకున్న రోజే నేను ఫుల్గా చాలా హ్యాపీ అయినాను, ఎందుకంటే బాలయ్య గారి పాట చేయటం, బాలయ్య గారి ఫ్యాన్స్ కోసం ఆ పాట చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నీకంతా పవరున్నా చస్తే అడిగే దిక్కెవడన్నా, నువ్వు ఖాళీ అయ్యేలోగా ఖాళీ జేబులు నింపైమన్నా ఆ దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. థ్యాంక్ యూ. పవరున్నోడు పట్టాసే, పొగరున్నోడు పట్టాసే, అదునైనోడు పట్టాసే, ఫైరే పట్టాసే, డారున్నోడు పట్టాసే, డాషింగ్ నోడు పట్టాసే, డిఫరెంటోడు పట్టాసే, పంచే పట్టాసే. వీడు కాస్కో అంటే రెస్కే రో, వీడు లుక్కే ఇస్తే దౌడే రో, వీడు ఉడికే లావారో పట్టాసే. मसाला बीड़े क्लासू, गुलासा बीड़े बॉक्सू, भरोसा बीड़े बीड़े पट्टा से. देखो ये पुलिस वाला पे ले 10,000 वाला क्राइम में दी एंड ये लाचे से पट्टा से.
లెక్కకు అందని ఒక్కడు రో వీడెంతకి అంతే చిక్కడు రో తోపుగాడు వీడు రో టబ్బు లేపుతాడు రో రఫ్ టఫ్ వీడి టైపు రో ఎప్పుడు వీడొక ట్విస్టేరో వీడి ట్విస్టుకు మైండే బ్లాస్టేరో వేటగాడు వీడు రో వీడి సాటి లేడు రో వాటమైన పొట్టుగాడు రో ట్రెండ్కి బ్రాండే వీడే రో వీడి దెబ్బకు సౌండే గ్రాండే రో శివకాశి యాక్టం బాంబే రో పట్టాసే బాసు మసాలా వీడే క్లాసు కులాసా వీడే బాసు భరోసా వీడే వీడే పట్టాసే. ఈవేళ విజయయాత్రని ఇంత ఘనంగా ముగించుకుని ముగింపు ఇక్కడ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ హైలైట్ మ్యూజిక్. పాటలు విన్నారు కదా, ఆయా రే రాంబో వస్తారు. మరికొద్ది సేపట్లో వచ్చి మేసం ఏమండో ఆయన రాగానే మాత్రం డైలాగులు మేసం మెలించడం మాత్రం వదలకూడదు. నా తరఫున మీరు అందరూ ఆయన చెయ్యాలి. నా తరఫున ఆయనతో చేయిస్తున్నారు. ఫ్రూట్ సలాడే కమని విందిస్తా జాజరే ఏమంది సాంగ్? ఎస్, కొంచెం వెనక్కి రండి. మరి ఆ ఎనర్జీతో ముందుకు వెళ్ళిపోతున్నారు. వదిలే. ఎలా స్టాప్ చేయని ఈ ఎనర్జీని నేను? నాదే ఉంది ఎనర్జీ. అక్కడ నుంచి లయన్ త్వరలో వస్తున్న లయన్. లయన్ ఒక్కొక్క డైలాగు వింటుంటే అక్కడ ఉంటది కరెక్ట్ ఎనర్జీ. అందుకే మన భార్గవ్ని జనాల మధ్యకు పంపించాను. ఓకే, మీకు ఇది ఛాలెంజ్ అండి, మీ అభిమానానికి ఛాలెంజ్. సరే మాకు వదిలే, ఇంకా మేము చూసుకుంటాం. రెడీ? సో ఇక్కడ లయన్స్ చాలా మంది ఉన్నారు. రెడీ? బాలయ్య బాబు డైలాగ్ కావాలంటే నేను వస్తా. రెడీ? చెప్పండి. ఆడికి నాకు స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వాటికి హిస్టరీ రిపీట్. జై బాలయ్య బాబు. Once I step in, history repeats. జిందాబాద్ టైగర్ బాలయ్య బాబు. సూపర్. నేను నా చిన్నప్పుడు ఫస్ట్ సినిమా చూసింది పెద్ద ఎన్టీఆర్ గారి వేటగాడు. నా లైఫ్లో అది ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసింది. ఈరోజు కళ్యాణ్ రామ్ గారు నన్ను నిమ్మకూరు తీసుకెళ్తే నాకు తెలియకుండానే నా కళ్ళు చెమక్కుమన్నాయి. అలాంటి మహానుభావుడు గారి పేరు మీద నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరు మీద కళ్యాణ్ రామ్ గారి నిర్మించిన ఈ సినిమాని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో మా సంస్థ ద్వారా రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూసిన రోజు అంటే మీ అందరికీ చూపించకముందు ఒక 10 days ముందే నాకు ఈ సినిమా చూపించారు. చూసిన రోజు నాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉండేనో దాన్ని నేను రిలీజ్ కంటే ఒక 2 రోజుల ముందే మీడియా ద్వారా అందరికి చెప్పడం జరిగింది. అంత ఎగ్జైట్ అయ్యాను. సేమ్ ఇదే టాక్ వస్తుందని. నిజంగా తెలుగు ప్రేక్షకులు అలాంటి టాక్నిచ్చి వాళ్ళకి ఇలాంటి విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు. సో ఒక మంచి సినిమా వస్తే ఎలాంటి విజయాన్ని ఇస్తారో మళ్ళీ ఇంకోసారి నందమూరి అభిమానులు ప్రూవ్ చేశారు. ఎన్టీఆర్ ఈ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, ఇది నందమూరి వారి సంవత్సరం అని.
సో ఇది పటాస్తో మొదలైంది, త్వరలో టెంపర్ రాబోతుంది, దాని తర్వాత లయన్ రాబోతుంది. ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టు 2015 సంవత్సరం మా నందమూరి హీరోలే అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది పటాస్తో స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో లైన్ కానీ అనేక సినిమాలు హిట్ కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కనకదుర్గమ్మ తల్లి నిన్ను నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. లడ్డు తినిపిస్తాను, బిస్తరు వేస్తావా, చీరే సారే కొని పెడతాను, చేలోకి వస్తావా, వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది, పాడదాం చల్ రే రాణి, అరే ఓ రంభా ఆయా రే రాంబో. అందరికీ నమస్కారం, విజయవాడ ప్రేక్షకులందరికీ. సో మా పటాస్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ మాకు చాలా గొప్ప విజయాన్ని అందించారు. వాళ్ళందరి మా పటాస్ టీం అందరి తరపున అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి
నేను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి డెబ్యూ ఇంత గ్రాండ్ ఎంట్రీ రావడానికి నాకు కారణం కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. అలాగే ఈ సినిమాకి చాలామంది టెక్నీషియన్స్ అందరూ పనిచేశారు. సర్వేష్, సాయి కార్తిక్, అందరికీ, మిగతా టెక్నీషియన్స్ అందరికి కూడా నా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మాకంటే ఎగ్జైటింగ్గా, మాకంటే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్న ఇంకో వ్యక్తి మా దిల్ రాజు గారు. త్రూ అవుట్ జర్నీ, ఇప్పుడు తిరుపతి టు ఇక్కడ వరకు వచ్చాం. త్రూ అవుట్ జర్నీ మేము ఎక్కడన్నా ఎనర్జీ డ్రాప్ అయ్యామో కానీ ఆయన అసలు డ్రాప్ అవ్వలేదు. ఏ సురేష్? సో థ్యాంక్స్ రాజు గారు, మా వెనక ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే జనరల్గా పటాస్ బ్లాక్ బస్టర్ అంటున్నారు, కానీ కళ్యాణ్ రామ్ గారు ఒక్కరే పటాస్ బ్లాక్ బస్టర్ కాదు. సారీ సార్, అసలు పటాస్లా 1970s నుంచి ఉన్నాయి. నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, కొండవీటి సింహం, పటాస్ 1. అలాగే 1992 రౌడీ ఇన్స్పెక్టర్, పటాస్ 2. తర్వాత సీతయ్య, పటాస్ 3. ఇప్పుడు పటాస్ 4, పటాస్ 5 టెంపర్. సో చాలామంది పటాసులు ఉన్నారు. అలాగే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు మళ్ళీ మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ యూ లాట్. బందరు లడ్డు తినిపిస్తాను, బిస్తరు వేస్తావా, చీరే సారే కొని పెడతాను, చేలో పోస్తావా, వయసు ఉంది, వాడి ఉంది, తాజా తాజా మోజు ఉంది, పాడదాం చల్ రే రాణి, అరే ఓ రంభా ఆయా రే రాంబో. పదేళ్ళు పట్టిందండి నాకు ఇలాంటిది చూస్తానికి. 10 years. చాలామంది ఈ విజయం నాది అని అంటున్నారు. అంటే నాది అంటే మా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ది, మా ప్రటాస్ టీమ్ అని. బట్ డెఫినెట్గా ఈ విజయం మీరందరిది అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరే నాకు ఇది ఇచ్చారు. సో ఐ డెడికేట్ దిస్ సక్సెస్ టు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఈ సక్సెస్ని డెడికేట్ చేస్తున్నానండి. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవేలే చేస్తావో, నా కొడక. ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరం. థ్యాంక్ యూ. కోడి కాదు, నాని.